జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్లోని ఆర్డీఏ కార్యాలయంలో ఆటో డ్రైవర్లు, హెవీ వాహన డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని మేడ్చల్ జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రఘునందన్ గౌడ్ ప్రారంభించారు. హైదరాబాద్ ఉప్పల్లోని ఆర్డీఏ కార్యాలయంలో జాతీయ రోడ్డు సేఫ్టీ మాసోత్సవాల సందర్భంగా డ్రైవర్ల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ జిల్లా డిటిఓ రఘునందన్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్, ఎంఎస్ రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో ఆటో డ్రైవర్లు, హెవీ వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని డిటిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐలు రవీందర్ రెడ్డి, ఉమా, ఏఎంవిఐ శ్రీనివాస్, ఆర్డీఏ సభ్యుడు జైపాల్ రెడ్డి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కల్లెం లక్ష్మారెడ్డి, ఎంఎస్ రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ ఎండి రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరిగే విధంగా రోడ్డు భద్రతా మాసోత్సవము ఈ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కొక్క రోజు ఒక రకమైన వినూత్నమైన ప్రోగ్రాంను చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆటో రిక్షా డ్రైవర్లకు, హెవీ వెహికల్స్ డ్రైవర్లకు సంబంధించి ఐ చెకప్ ప్లస్ హెల్త్ చెకప్ ప్రోగ్రాం ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసు ఉప్పల్లో దాదాపుగా 100 నుంచి 120 మంది ఆటో రిక్షా ప్లస్ హెవీ వెహికల్ డ్రైవర్స్లకు ఈ చెకప్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి లయన్స్ క్లబ్ సంబంధించి ఎంఎస్ రెడ్డి లయన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆర్టీఏ మెంబర్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినారు. ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజలలోకి వెళ్ళాలి. ప్రజలలో తద్వారా విచక్షణతో కూడినటువంటి రోడ్డు అవగాహన పెంపొందించబడి వాళ్ళు రోడ్ల మీద యాక్సిడెంట్ కాకుండా ఫ్రీ యాక్సిడెంట్స్ రోడ్లుగా ఉండాలని, యాక్సిడెంట్ల పర్సెంటేజ్ తగ్గించడం ద్వారా మన యొక్క ఎకనమీ బాగుపడుతుందని, కుటుంబాలు బాగుపడుతున్నాయనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి పద్ధతి, నియమము, నిబంధన. మనం రోజు ఇంట్లో వారిగా ఎలా ప్రవర్తన ఉంటుందో అదేవిధంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనము రోడ్డుకు సంబంధించిన నియమ నిబంధనలను ఒక పద్ధతితో, ఒక అవగాహనతో పాటించినప్పుడు రోడ్ల మీద ఫెటాలిటీ రేటు 0కు తెచ్చినప్పుడు మనకు, మన కుటుంబ పరిస్థితికి, దేశానికి మంచి జరుగుతుంది. తద్వారా దేశానికి మంచి జరిగి దేశం అభివృద్ధిలో పదంలో పయనిస్తుంది. ముఖ్యంగా యంగ్ యూత్ వితౌట్ హెల్మెట్ పెట్టుకోకపోవడం వలన, రెండోది తెలిసి ఉండి కూడా ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేయడము, రూల్స్ పాటించకపోవడము, మందు తాగి బండ్లు నడపడము, ఈ విధంగా చేస్తున్నారు. అటువంటి దురలవాట్లకు దూరంగా ఉండి రోడ్ల మీద పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేసి వారి కుటుంబాలకు, తద్వారా దేశానికి కూడా మంచి జరగాలని ఒక ఆశయం, సద్భావన, ఒక ఆశయంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం పెట్టింది. ఈ ప్రోగ్రాముకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మనకి ఈరోజు సోషల్ మీడియాలో కానీ, డిపార్ట్మెంట్ ద్వారా కానీ అవైలబిలిటీ ఉంది. అది చూసుకొని దాన్ని అవలంబించి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నియమ నిబంధనలను పాటించి అందరూ కూడా ఇంటికి సేఫ్గా వెళ్ళి కుటుంబాలను కాపాడుకోవాలని నా యొక్క